ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మొన్న నిల్వ పచ్చడి కోసం అని చెప్పి టమాటా ముక్కలు కోసి ఉప్పులో ఊరేసాను కదా ఫ్రెండ్స్, అవైతే ఇప్పుడు నేను పిండుతున్నాను ఆయన వాటర్లోంచి. ఇదిగండి, స్మెల్ అయితే అద్దరిపోతుంది, ముక్కలు అసలు భలే కమ్మగా వస్తుంది వాసన అయితే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నిటినీ కూడా మన బలం ఎంత వటికి ఉందో అంత వటికి కూడా పిండాలి. ఫస్ట్ చేతులు అయితే శుభ్రంగా కడిగేసుకొని తడి అంటూ లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని పిండుతున్నాను. మన శక్తి మన బలం ఎంత ఉందో అంతా వీటి మీద ఇప్పుడైతే చూపించాలి. ఈ పిండేసరికి నాకైతే చేతులు కూడా నొప్పి వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అంత గట్టిగా పిండాలి. ఎప్పుడు మా బాగుండేవాడు ఇలా టమాటా ముక్కలు పిండేటప్పుడు, పాపం ఇవాళ అయితే అసలు ఆయన కూడా లేడు, వెళ్ళిపోయాడు బయటికి. నేను ఒక్కదాన్నే పిండాలి. ఎప్పుడు ఆయన సహాయం అయితే ఉండేది, ఇవాళ అయితే ఆయన సహాయం కూడా లేదు, నేను ఒక్కదాన్నే పిండాలి ముక్కలు మొత్తం. వాటర్లోంచి మొత్తం కొంచెం పైన పిండేసేసి గిన్నెలో వేసేసాను ముక్కలు మొత్తం. వీటిని మళ్ళీ నాలుగు ముక్కలుగా పట్టుకొని ఇలా పిండాలి. ఇలా పిండి మరొక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా ఎంత మనం బలవంతంగా పిండుకొని ఎంత నీరైతే మనం ఇప్పుడు తీసుకుంటామో, రేపు మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు మనకి అంత జారుడుగా వస్తుంది పచ్చడి. ఇవాళ మనం ఎంత తక్కువగా నీరు పిండుకుంటామో మనకి రేపు అంత గట్టిగా ఉంటుంది పచ్చడి అయితే. మనకు పచ్చడి జారుడుగా రావాలి అంటే ఇప్పుడే కాస్త ఎక్కువగా బలం పెట్టుకొని పిండుకోవాలి ముక్కల్ని. ఇలా రెండోసారి కూడా చేతితో శుభ్రంగా పిండేసి ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడైతే మంచి క్లాత్ తీసుకొని, పల్చటి క్లాత్, దాన్ని నీట్గా ఒక గిన్నెలో వేసేసి మళ్ళీ ముక్కలు మొత్తం ఇందులో వేసేసి పిండేస్తాము. సహాయం చేయడానికి బావ లేడని చెప్పా కదా, నా కోసమే మళ్ళీ వచ్చినట్టున్నాడు, బజార్ నుండి వచ్చేసాడు. నేను ఒక్కదాన్ని కష్టపడలేనని చెప్పి వచ్చాడు ఫ్రెండ్స్. పాపం సమయానికి ఇట్లాంటప్పుడు భలేగా వస్తూ ఉంటాడు బావ మాత్రం అనుకోకుండా. అలా మొత్తం చున్నీలో వేసేసేసి ఇట్లా చుట్టేసే బావ. అలా పిండుకు ఉంటుంటే ఎంత పిండుతుంటే అంత రసం వస్తూనే ఉంటాయి. కానీ పల్చటి క్లాత్ కావాలి. నేనైతే నాది సిల్క్ చున్నీ వాడుకుంటున్నాను. చిన్ని అంటే నాకేది మా బావని కూడా అందరూ ముద్దుగా చిన్ని అంటారు. నేను చున్నీ అంటుంటే ఆయనేమో నా పేరు చున్నీ అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ అయితే వస్తున్నాయి. అవునా, చూసి తెచ్చుకోవాలి. ఓకే. మా బావ అయితే మార్కెట్లో పనిచేస్తాడు, అందుకని చెప్పి ఆయనకి తెలుస్తుంది పొడి మిరపకాయలైనా టమాటా అయినా ఎప్పుడు పడితే అప్పుడు తాడు ఫ్రెండ్స్. ఆయనకి నచ్చితేనే మంచికాయ అంటేనే తెస్తాడు. పచ్చ టమాటా కూడా ఒక లాగా ఉంటుంది, కాయ చూసి తెచ్చుకోవాలి. కాయ అనేది పైన గ్రీన్ కలర్లో ఉంటుంది, అది రెడ్ కలర్లో ఉంటుంది. లోన కాదు, పైన గ్రీన్ కలర్లో ఉంటుంది, అడుగున రెడ్ కలర్లో ఉంటుంది. అదే పైన మూతి గ్రీన్ కలర్లో ఉంటుంది, కింద చుట్టూ రెడ్ కలర్లో ఉంటుంది. సరిగ్గా మేము 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ నిలబడుతున్నాం పచ్చడి. అదొకటి. సమయానికి వచ్చావు బాబా నాకు సాయం చేయడానికి. అలా పిండిన తర్వాత ఇన్ని వాటర్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చున్నీని తీసి మళ్ళీ వేద్దాం. మొత్తం బకెట్లో వేసేసాను. ఇప్పుడే బాగా చున్నీ తీ, ఒకసారి చున్నీ తీ. ముక్కల్ని
మళ్ళీ ఇలా అంటే లోన ఎక్కడన్నా వాటర్ ఉన్నా కూడా మళ్ళీ వస్తాయి. మళ్ళీ చుట్టూ ఇలా మళ్ళీ క్లాత్లో వేసేసి తిప్పేస్తున్నాము. ఇలా పిండుకోవటం చేతగాని వాళ్ళు, తిప్పలేని వాళ్ళు ఇలా ఒక క్లాత్లో వేసేసి ఇలా గట్టిగా తిప్పేసేసి దీన్ని ఒక చిల్లులు గిన్నెలో పెట్టేసేసి బరువు వాటిది ఇప్పుడు అందరి ఇళ్ళల్లో మనం వెల్లుల్లి అల్లం దంచుకోవడానికి చిన్న చిన్న రోళ్ళు అయితే ఉంటున్నాయి. అది కానీ పైన బరువు పెట్టేస్తే లేదా గ్రైండర్లు ఉంటున్నాయి అందులో కొత్తమైన దీనిపైన చిల్లులు గిన్నెలో ఈ క్లాత్లో వేసి టమాటా ముక్కలు పెట్టేసి దాని మీద మనం అలా బరువు పెట్టేసామంటే అవే వచ్చేస్తాయి. ఒక పావు గంట ఒక అరగంట అలా వదిలేసామంటే ఇలా వాటర్ మొత్తం వచ్చేస్తాయి. ఇలా ఎవరైనా సహాయం ఉంటే ఇలా అయినా పిండుకోవచ్చు, ఎలా అయినా ఒకటే, మనకి ఎలా తేలిగ్గా అనుకుంటే అట్లా అయితే చేసుకోవచ్చు. కానీ ఎంత బలంగా మనం పిండుకొని ఎంత వాటర్ అయితే తీసుకుంటామో మనకి పచ్చడి అంత గుజ్జుగా వస్తుంది. పిండటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఈ ముక్కల్ని ఎండలో అయితే పెట్టాలి. ఎండలో కూడా పెట్టేసేద్దాం రండి. చూడండి ఎండ అదిరిపోతుంది. ఎండ మామూలుగా ఎండ కాయట్లే. ఎండకైతే నా కాళ్ళు మొత్తం కాలిపోతుంది ఫ్రెండ్స్. కిందకి వెళ్ళి చెప్పులు వేసుకొచ్చుకున్నాను. ఇవి మొత్తం విడగొట్టేసేసి ఎండలో వేసేద్దాం. అతి వరకు 3 రోజులు ఎండబెట్టేవాళ్ళంట ఫ్రెండ్స్ ఇట్లా టమాటా ముక్కల్ని. ఈ రోజుల్లో కాసే ఎండలకి 3 రోజులు అయితే అవసరం లేదు. రామాక బావ నువ్వు ఎండలోకి కాళ్ళు అదిరిపోతున్నాయి. ఎండ పొంబరేగిస్తుంది. లోనే ఉండు. ఏం కాదంటే ఎలాగా కాళ్ళు బాగా మంటలు పుడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా ఎండలో వేసేసాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అలా ఫాలో కొట్టేసేయండి అబ్బా.